హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పాత్ టు రైల్వే జాబ్ ఫ్రమ్ ప్రిపరేషన్ టు పోస్టింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నా గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఉంటుంది. అలాగే నా నా ప్రిపరేషన్ జర్నీ ఎలా జరిగింది, అలాగే ఆర్ఆర్‌బీ జేఈ ప్రిపరేషన్ నేను ఎలా స్టార్ట్ చేశాను అన్నది పూర్తిగా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా నా ఎక్స్‌పీరియన్స్ బేస్డ్‌గా అలాగే నా సబ్‌స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ బేస్ చేసుకొని ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-1 ప్రిపరేషన్‌లో మీరు అవాయిడ్ చేయాల్సినటువంటి టాప్ 10 మిస్టేక్స్ ఏంటన్నది కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా చాలామంది మైక్ గురించి కంప్లెయింట్ చేశారు. లైక్ వాయిస్‌లో సమ్ నాయిస్ బాగా ఎక్కువొస్తుందని. ఈవెన్ నాకు కూడా ఒకసారి వీడియో ప్లే చేసుకుంటే అర్థమైంది. సో, కొత్త మైక్ అనేది నేను ఆర్డర్ చేశాను ఆన్‌లైన్‌లో. స్టిల్ అది ఇంకా రాలేదు. ఆర్ ఎల్స్ మీకు జనరల్ సైన్స్‌కి సంబంధించి ప్రిపరేషన్‌కి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వీడియో ఒకటి చేద్దాం అనుకున్నాను. ఆ మైక్ వచ్చిన తర్వాత ఆ మైక్ తోటి ఆ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఓకే. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీరు అవాయిడ్ చేయాల్సినటువంటి టాప్ మిస్టేక్స్ ఏంటన్నయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తది. అలాగే కొత్తగా ఉన్న ఛానల్‌కొస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెవరు? లైక్ హూ యామ్ ఐ అన్నది చాలామంది అడుగుతున్న క్వెషన్. దానికి ఆన్సర్ ఈ వీడియోలో ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బీటెక్ కంప్లీట్ అయింది 2021లో. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ శాస్త్ర యూనివర్సిటీ తంజావూర్ నుంచి. దాని తర్వాత త్రూ క్యాంపస్ ప్లేస్‌మెంట్ నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేశాను 1 ఇయర్. 21 నుంచి 22 వరకు అక్కడ ప్రోగ్రామ్ అనలిస్ట్ కాగ్నిజెంట్ కంపెనీలో వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ 2022లో లైక్ నేను రిజైన్ చేసేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఢిల్లీ వెళ్ళాను. యూపీఎస్సీ నెక్స్ట్ ఐఏఎస్ అకాడమీలో 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను నేను వెళ్ళి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసమని సివిల్ సర్వీస్ ఎగ్జామ్. దాని తర్వాత నేను 2021లో యాక్చువల్‌గా నా బీటెక్ అయిపోయిన వెంటనే గేట్ ఎగ్జామ్ అన్నది ఇచ్చాను. గేట్ ఎగ్జామ్ రాశాను. ఆ టైంలో నాకు ర్యాంక్ 8000 ప్లస్ వచ్చింది. క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ యూపీఎస్సీ, సీఎస్ఈ 2023 ఎగ్జామ్ నేను కోచింగ్ అయిపోయిన తర్వాత 22 నుంచి 23 వరకు 23లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. నెక్స్ట్ యూపీఎస్సీ, సీఎస్ఈ 2024 మళ్ళీ అప్లై చేశాను. దాంట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ 2024 మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్‌లో ఎగ్జామ్ రాసి లైక్ ఈ ఢిల్లీ నుంచి ఇంక ఇంటికి వచ్చేసాను. లైక్ అప్పుడు నాకు మెయిన్స్ క్లియర్ అవ్వలేదు యాక్చువల్‌గా. 683 మార్క్స్ వచ్చినాయి. ఆ మార్క్స్ అన్నది ఈ ఇయర్ 2024 ఏప్రిల్‌లో మార్క్ షీట్ రిలీజ్ చేస్తారు కదా! దాంట్లో చూసుకుంటే 683 మార్క్స్ వచ్చినాయి. ఇన్‌కేస్ 720 మార్క్స్ ప్లస్ కనుక వచ్చుంటే మేబీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళేవాడిని. బట్ ఎనీహౌ యూపీఎస్సీ, సీఎస్ఈ 2024లో మెయిన్స్ అన్నది క్లియర్ అవ్వలేదు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. యాక్చువల్‌గా ప్రిలిమ్స్ టైమ్‌లోనే లైక్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ 23లో నాకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. 2024లో ఇన్‌కేస్ మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోతే పరిస్థితి ఏంటి అని అప్పుడు పడిన నోటిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకొని ఆర్ఆర్‌బీ జేఈకి నేను ఆగస్ట్‌లో అప్లై చేశాను. ఆగస్ట్‌లో అప్లై చేసి ఇంకా ఎప్పుడైతే మెయిన్స్ ఎగ్జామ్ ఢిల్లీలో కంప్లీట్ అయిపోయిందో ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను సెప్టెంబర్‌లో కంప్లీట్ అయింది. నేను అక్టోబర్‌లో ఇంటికొచ్చాను. అక్టోబర్ నుంచి నాకు ఆర్ఆర్‌బీ జేఈ ఎగ్జామ్ డిసెంబర్ 17థ్ జరిగింది. సో, ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్. ఈ 2 మంత్స్ నేను ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-1కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు లైక్ అంటే వితిన్ దిస్ 2-3 మంత్స్ నేను ఓన్లీ సీబీటీ-1 మాత్రమే చూసాను. సీబీటీ-2 జోలికి నేనైతే వెళ్ళలేదు. బట్ నాకు ఒక 74 మార్క్స్ అయితే వచ్చినియి. ఆహ్, లైక్ నార్మలైజేషన్‌లో ఒక 3 మార్క్స్ యాడ్ అయినియి. నార్మల్ 71 వస్తే 74 అయినియి నార్మలైజేషన్ తర్వాత సీబీటీ-1. నెక్స్ట్ సీబీటీ-2లో 102 మార్క్స్ వచ్చినాయి ఔట్ ఆఫ్ 150. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ జేఈ సెలెక్ట్ అయ్యాను. నాకు ఎలక్ట్రికల్ టీఆర్‌డీ డిపార్ట్మెంట్ వచ్చింది. రైట్ నౌ నేను జాయినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఈవెన్ నేను గేట్ 2024 కూడా రాశాను. గేట్ 2024 అప్లై చేశాను. యాక్చువల్‌గా నేను గేట్ 2024 అప్లై చేయడానికి రీజన్ ఏంటంటే లైక్ యూపీఎస్సీ, సీఎస్ఈ 2024 ఇన్‌కేస్ అవ్వకపోతే నాకు వేరే ఆప్షన్ అంటూ ఉండాలని చెప్పి ఆర్ఆర్‌బీ జేఈతో పాటు గేట్ 2024 కూడా అప్లై చేశాను. సో దట్ ఆహ్, ఈవెన్ ఇన్‌కేస్ ఏది రాకపోతే నేను మళ్ళీ ఐఐటీస్ కన్నా వెళ్ళి ఎంటెక్ కన్నా చేసుకుందాం అని చెప్పి.
బట్ ఎనీహౌ గేట్ 2024 రాశాను. అది క్వాలిఫై అయ్యాను. ర్యాంక్ 7500 ప్లస్ వచ్చింది. బట్ ఎనీహౌ ఇంకా గేట్ 2024 నాకు అంత రైట్ నౌ అయితే యూజ్ ఏం లేదు. ఎందుకంటే నేను ఆర్ఆర్బి చేయి జాయిన్ అయిపోతున్నాను కాబట్టి. ఓకే. ఇది నాకు సంబంధించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. డీటెయిల్ లైక్ నే మిగిలింది లైక్ నా నేమ్ ఏంటి, అలాగే నా డీటెయిల్స్ ఏంటి అన్నది ఒకసారి నాకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో దట్ అది కూడా మీకు అథెంటిక్గా ఉంటుంది. ఆర్ ఎల్స్ ఏదో నేను నార్మల్గా చెప్పినట్టుగా ఉంటుంది కదా. సో అందుకని ఎప్పుడైతే ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్ వస్తుందో ఆ జాయినింగ్ లెటర్తో పాటు మీకు స్మాల్ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైతే నా ప్రిపరేషన్ జర్నీ గురించి అడిగారో, ఇది యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్, ఇది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అది. ఓకే. నేను ఆర్ఆర్బీ చేయి ప్రిపరేషన్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు స్టార్ట్ చేశాను. ఆ టైంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మిస్టేక్స్ చేశాను. అవి మిస్టేక్స్ అని నాకు CBT-1 కంప్లీట్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఈవెన్ మీకు కూడా ఆ విషయం మీరు CBT-1 కంప్లీట్ అయిన తర్వాత అర్థమవుతుంది మీరు చేసే మిస్టేక్స్ ఏంటని. ఎందుకంటే లైక్ మీరు ప్రిపరేషన్ టైంలో ప్రతిదీ లైక్ ఇలా చేస్తేనే వస్తుంది అని చెప్పి మీరు ఒక అజంప్షన్స్తో ఉంటారు. బట్ నేను ఆ ఫేజ్ దాటేసి వచ్చాను కాబట్టి నా మిస్టేక్స్ ఏంటని నేను మీకు చెప్తున్నాను. సో దట్ మీరు ఈ మిస్టేక్స్ మళ్ళీ మీ ప్రిపరేషన్లో అవాయిడ్ చేస్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 10 మిస్టేక్స్. ఫస్ట్ మిస్టేక్ 1 వచ్చేసి యూజింగ్ టూ మెనీ రిసోర్సెస్. మార్కెట్లో ఎలా ఉంటుందంటే లైక్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పింది ప్రిపేర్ అయితే మార్క్స్ బాగా వస్తాయని, లేకపోతే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పింది బాగా వస్తాయని, ఆర్ ఎల్స్ వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంకో రిసోర్స్ చెప్తారు, అది దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని, ఇలాగా ఫ్రీక్వెంట్గా రిసోర్సెస్ చేంజ్ చేసేస్తూ ఉంటారు చాలామంది. ఇది మెయిన్ మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంలోనూ ఒక సబ్జెక్ట్కి వచ్చి ఇవి నా రిసోర్సెస్, ఈ రిసోర్సెస్ నేను కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ రిసోర్స్ ఏదైనా రిఫర్ చేయాలంటే చేసుకుంటాను అని చెప్పి మీరు స్ట్రిక్ట్గా డిసైడ్ అవ్వండి. ఓకే. ఫస్ట్ మిస్టేక్ 1, టూ మెనీ రిసోర్సెస్ యూజ్ చేసుకోకండి. ఎందుకంటే మీరు రివిజన్ చేయలేరు, అలాగే అన్ని చాప్టర్స్ మీరు కంప్లీట్ చేయరు. ఒక రిసోర్స్లో ఒక చాప్టర్ చదివి మళ్ళీ ఇంకో రిసోర్స్లో ఇంకో సేమ్ అదే చాప్టర్ చదివితే మీకు కంప్లీట్ అవ్వదు ప్రిపరేషన్. ఓకే. సో టూ మెనీ రిసోర్సెస్ పెట్టుకోవద్దు, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ పెట్టుకోండి. ఆ రిసోర్సెస్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2, వితౌట్ రిఫరింగ్ సిలబస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం. అసలు ఎవరైతే నోటిఫికేషన్ మనకి అరౌండ్ ఒక 70 to 80 పేజెస్ ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ ఉంది. ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎవరో కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే సిలబస్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ అవ్వదు. మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఉన్న సిలబస్ ఏమి ఇచ్చాడో చూసి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది మిస్టేక్ నెంబర్ 2. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, సబ్జెక్ట్ వెయిటేజ్ చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి మీకు టైం వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్కి 15 మార్క్స్. 15 మార్క్స్ కోసం మీరు అక్కడ సిలబస్ చూసారనుకోండి, సిలబస్ చాలా వ్యాస్ట్ ఉంటుంది. నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, ఇలా చాలా డొమైన్స్ ఉంటాయి దాంట్లో. ఈవెన్ కరెంట్ అఫైర్స్ అన్నది లైక్ ఏదో చిన్న టాపిక్ కాదు. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చూడాలన్నా కానీ ఎవ్రీ న్యూస్ మీరు కవర్ చేయాలి. బట్ దానికి వచ్చే వెయిటేజ్, కాస్ట్ టు బెనిఫిట్ రేషియో చూసుకుంటే మీరు అంత సిలబస్ ప్రిపేర్ అయితే 15 మార్క్స్ వస్తాయి. వేరేజ్ దాని బదులు మీరు మ్యాథ్స్ చూసుకున్నారనుకోండి, మ్యాథ్స్లో అట్ మ్యాథ్స్ 12 to 15 టాపిక్స్ ఉంటాయి అంతే. ఆ 15 టాపిక్స్ మీరు అన్ని మోడల్స్ కవర్ చేస్తే అరౌండ్ 30 మార్క్స్ వస్తాయి. వేరేజ్ జీకేలో మీరు అంత డీటెయిల్డ్గా మొత్తం సిలబస్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా మీరు 15 మార్క్స్లో మహా అయితే ఒక 7 to 8 క్వశ్చన్స్ పెడతారు. ఓకే. సో సబ్జెక్ట్ వెయిటేజ్ అన్నది చూసి దాన్ని బట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఓన్లీ రీడింగ్ వితౌట్ ప్రాక్టీస్. ఇఫ్ సపోజ్ మీరు మ్యాథ్స్ ఉన్నదనుకోండి, మ్యాథ్స్లో అన్ని కాన్సెప్ట్స్ చూస్తారు, మీరు ఫార్ములాస్ అన్నీ రివైజ్ చేస్తారు. బట్ సమ్స్ చేయలేదు అనుకోండి, ఆ ఫార్ములాస్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అన్నది మీకు క్లారిటీ రాదు. సో మీరు కాన్సెప్ట్స్ క్లారిటీతో పాటు ప్రాక్టీస్ కూడా చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మేకింగ్ టూ మెనీ షార్ట్ నోట్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు జనరల్ సైన్స్ ప్రిపరేషన్కి నేను పోల్రాజ్ 10 to సార్ వీడియోస్ ఫాలో అవ్వమన్నా. ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోల్రాజ్ 10 to సార్ వీడియోస్ చాప్టర్ వైజ్ పెట్టుకుని లైక్ రాసుకుంటూ ఉంటారు, నోట్స్ రాసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ నోట్స్ రాసుకొని మళ్ళీ జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ అది ఇది క్లబ్ చేసి మళ్ళీ నోట్స్ రాస్తారు. ఇలాగ చాలా షార్ట్ నోట్స్లు రాసుకుంటూ ఉంటారు.
బట్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఆ టెక్స్ట్ బుక్ని మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉంటారు అంతే. దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫస్ట్ రీడింగ్ అప్పుడు నోట్స్లు ఎప్పుడూ చేసుకోకూడదు. సెకండ్ రీడింగ్ టైంలోనే మీరు నోట్స్లు చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ రీడింగ్ టైంలో మీకు ఏది ఇంపార్టెంట్ ఏంటన్నది మీకు క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఫస్ట్ రీడింగ్ నార్మల్గా చదవండి. సెకండ్ రీడింగ్లో అప్పుడు మీరు షార్ట్ నోట్స్‌లో రాసుకోండి. మీరు ఏదైతే మర్చిపోతూ ఉంటున్నారో అటుమాటో, లేకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా బట్ నేను ఇవి మర్చిపోతున్నాను అనుకున్నప్పుడు వాటిని మాత్రమే షార్ట్ నోట్స్ కింద ప్రిపేర్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 6 మాక్ టెస్ట్ ఎర్లీ అటెంప్ట్. హ్మ్. మీరసల ఏ సిలబస్ చూడకుండా డైరెక్ట్ మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేయడం కూడా టైం వేస్ట్. ఎందుకంటే మీరు డైరెక్ట్ మాక్ టెస్ట్‌లు రాస్తారు. మీరు ఆ కాన్సెప్ట్స్ ఏం చదవకుండా డైరెక్ట్ క్వెషన్స్ ఫేస్ చేయడంతోటి మీకు మిస్టేక్స్ ఎక్కువొస్తాయి. అవి చూసి నేను ఫిట్ కాదేమో మేబీ అన్న అజంప్షన్‌లోకి వెళ్ళిపోతారు. మేబీ నేను అనవసరంగా రాస్తున్నానేమో అని చెప్పి డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. సో, అందుకని ఎర్లీగా మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మాక్ టెస్ట్ రాయటం స్టార్ట్ చేయండి. అలాగే టూ మచ్ ఫోకస్ ఆన్ డిఫికల్ట్ క్వెషన్స్. మీలో కొంతమంది ఎలా ఉంటారంటే లైక్ ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ సీటింగ్ అరేంజ్‌మెంట్. రీజనింగ్‌లో సీటింగ్ అరేంజ్‌మెంట్ క్వెషన్స్ చాలా టైమ్ టేకింగ్. బట్ ఆ విషయం అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఆ డిఫికల్ట్ క్వెషన్సే తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలాంటి డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. లాస్ట్‌లో మార్కర్స్ రేట్ కొట్టేసుకొని ఎగ్జామ్ టైమ్‌లో ఫస్ట్ మిగిలిన క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేశాక టైం ఉంటే అప్పుడు వాటి జోలికి వెళ్ళాలి. అంతేకాని డిఫికల్ట్ క్వెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు ఆర్ఆర్‌బీ జేఈలో ఒక 80-90% ఈజీ క్వెషన్సే ఉంటాయి. ఈజీ ఆర్ యావరేజ్ క్వెషన్స్ అంటే లైక్ మీరు ట్రై చేస్తే వచ్చేసే క్వెషన్స్ ఉంటాయి. అంతే తప్ప లైక్ ఒక 5-10 క్వెషన్స్ ఉంటాయి డిఫికల్ట్ క్వెషన్స్. ఆ 5-10 క్వెషన్స్ లాస్ట్‌లో అటెంప్ట్ చేసుకోవాలి. సో, టూ మచ్ ఫోకస్ చేయకండి డిఫికల్ట్ క్వెషన్స్ మీద. నెక్స్ట్ నాట్ డూయింగ్ రివిజన్. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్ సైన్స్ టాపిక్సే ఉన్నాయి. జనరల్ సైన్స్ టాపిక్స్‌లో మీరు ఎక్కువ గుర్తుండాలి అంటే క్వెషన్స్ మీరు ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. మోర్ నంబర్ ఆఫ్ రివిజన్ చేస్తే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, రివిజన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే మిస్టేక్ నెంబర్ 9 నో కన్సిస్టెన్సీ ఇన్ ప్రిపరేషన్. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు మనకి ఒక 3 మంత్స్ టైమ్ లైన్ అనుకుందాం. సపోజ్ ఇప్పటి నుంచి మార్చ్ వరకు ఒక 3 మంత్స్ టైమ్ లైన్ అనుకుంటే ఈ 3 మంత్స్ ఎవ్రీ డే ఒక 2-3 అవర్స్ ఆర్ 3-4 అవర్స్ మినిమమ్ మీరు కాన్సంట్రేటెడ్‌గా చదవాలి. అంతేకాని ఒకరోజు కంటిన్యూగా కూర్చొని ఒక 5 అవర్స్ చదివేసి, ఒక 3 డేస్ అసలు మళ్ళీ బుక్ ముట్టుకోకుండా ఇలా చేశారు అంటే ప్రిపరేషన్ అయితే సాగదు. లైక్ ఎగ్ అనుకున్నట్టుగా అయితే జరగదు ప్రిపరేషన్. సో, ప్రిపరేషన్‌లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నాట్ అటెంప్టింగ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మీకు క్వెషన్స్ ఏ లెవెల్‌లో వస్తున్నాయి? ప్లస్ అలాగే మీరు చదివిన కాన్సెప్ట్స్‌లో ఏవి మీకు బిట్స్‌గా వచ్చే పాసిబిలిటీ ఉంది అన్న క్లారిటీ మీకు రావాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. సో, మీరు ఒకసారి ఒక చాప్టర్ కంప్లీట్ చేయగానే నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాల్సింది. నెక్స్ట్ అలాగే మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆహ్, ఏ టాపిక్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? ప్రయారిటీ ఇచ్చినా గానీ ఎలా చదవాలి అన్నది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. నాకు పర్సనల్‌గా మెసేజెస్ చేస్తున్నారు చాలామంది టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నా టెలిగ్రామ్ ఐడీకి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు పర్సనల్‌గా. సో, వాళ్ళందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి చెప్తున్నాను. హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్ అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్ఆర్‌బీ, జేఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు ఆల్రెడీ ఆర్ఆర్‌బీ ఆహ్, నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో ఉంది. అక్కడి నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్. వాళ్ళు ఇస్తున్న సిలబస్ అన్నది ఆర్ఆర్‌బీ బోర్డ్ వాళ్ళు మనకి చెప్పిన ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో, సిలబస్ మీరు చూడాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, మార్క్స్ వెయిటేజ్ ఇది కూడా ఆర్ఆర్‌బీ వాళ్ళు ఇచ్చారు. సో, దీని ద్వారా కూడా మీకు ఆర్ఆర్‌బీ సైడ్ నుంచి మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈ 3 అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్. దీన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ సీబీటీ 1కి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి? జనరల్ సైన్స్ 30 మార్క్స్.
మ్యాథ్స్ 30 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 15 మార్క్స్. దీని లైక్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ మూడిటిని బేస్ చేసుకొని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ సబ్జెక్ట్కి ఇన్ని మార్క్స్ ఉన్నాయి అని. ఇప్పుడు ప్రయారిటీ ఆర్డర్. ఈ సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి అన్నది కన్ఫ్యూజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి ఆన్సర్ దీనికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మీరు ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చదవాలి అన్నది, వాట్ టు స్టడీ ఫస్ట్ అన్నదానికి ఫస్ట్ లెస్ టైం టేకెన్ టు ఆన్సర్. మీరు ఎగ్జామ్లో ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మార్క్స్ పెట్టుకునే జనరల్ సైన్స్కి, మ్యాథ్స్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. ఈ జనరల్ సైన్స్ బిట్స్ ఆన్సర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందా, మ్యాథ్స్ ఆన్సర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందా? మ్యాథ్స్ అయితే మీరు సమ్స్ చేయాలి, సో టైం ఎక్కువ తీసుకునేది మ్యాథ్స్ దగ్గర కంపేర్ టు జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్కి లెస్ టైం టేకెన్. నెక్స్ట్ జీకే కూడా లెస్ టైం టేకెన్. మీకు ఆన్సర్ వస్తే పెడతారు, లేకపోతే లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్టికల్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. మీకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్ నెంబర్స్ గుర్తుంటే వెంటనే ఆన్సర్ చూస్ చేస్తారు, లేకపోతే నాకు తెలియదు అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. ఇది మీరు డిసైడ్ అవ్వడానికి ఎట్ మ్యాక్స్ 15 to 20 seconds పడుతుంది అంతే. సో అందుకని లెస్ టైం టేకెన్ సబ్జెక్ట్స్ జనరల్ సైన్స్, జీకే. వెరాజ్ మోర్ టైం టేకెన్ ఎగ్జామ్ టైంలో మ్యాథ్స్, రీజనింగ్. మినిమం 30 to 60 seconds పడుతుంది ఆన్సర్ చేయడానికి. ఇది ఫస్ట్ వే ఆఫ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తక్కువ సిలబస్ ఉన్నది ఏంటి అంటే మ్యాథ్స్, రీజనింగ్, దాని తర్వాత జనరల్ సైన్స్. వేరాజ్ మోర్ సిలబస్ ఉన్నది జీకే, జనరల్ నాలెడ్జ్. ఈ 2 రకాల క్లాసిఫికేషన్ అయితే చేసాం ఫస్ట్ సబ్జెక్ట్స్ని. ఈ క్లాసిఫికేషన్స్ బేస్ చేసుకుని మీరు ప్రయారిటీ ఆర్డర్ డిసైడ్ అవ్వండి. నేనైతే జనరల్గా తక్కువ టైం తీసుకునేది ప్లస్ అలాగే తక్కువ సిలబస్ ఉన్నది నేను ఫస్ట్ ప్రిపేర్ అయిపోతాను, అలాగే ఎక్కువ మార్క్స్ వచ్చేది. సో జనరల్ సైన్స్ తక్కువ టైం పడుతుంది ఎగ్జామ్ టైంలో ఆన్సర్ చేయడానికి, అలాగే ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ 30 మార్క్స్ ఉంది. నెక్స్ట్ అలాగే సిలబస్ కూడా తక్కువ కంపేర్ టు జీకే. సో అందుకని జనరల్ సైన్స్. నెక్స్ట్ మ్యాథ్స్, నెక్స్ట్ రీజనింగ్, దాని తర్వాత జీకే. కొంతమంది ఏంటంటే ఫస్ట్ అనలైటికల్ అంటే లైక్ సమ్స్ చేయడం ఇది మాకు ఇంట్రెస్ట్, థియరీ చదవడం కన్నా అనుకుంటే మీరు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే ఎలాగన్నా ప్రిపేర్ అవ్వచ్చు. ఏ ఆర్డర్ అయినా పర్లేదు. మీ లైక్ అందరూ ఒకే రకంగా ప్రిపేర్ అవ్వరు కదా, సో బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ మీరు డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఎలా చదవాలి. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని ప్రయారిటీ ఆర్డర్ అనేది చెప్పాను మొత్తం మ్యాథ్స్లో ఉన్న డిఫరెంట్ టాపిక్స్కి. ఇది ప్రయారిటీ ఆర్డర్. వెరాజ్ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ఈ 20 టాపిక్స్ సిలబస్లో ఇచ్చారు. ఇవి తప్పితే మీరు బయట ఇంకే వేటికి వెళ్ళొద్దు మ్యాథ్స్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ నేను ఏవైతే రెడ్ మార్క్స్ చేశానో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనూ ఇవి ఉన్నాయి అని, ప్లస్ అలాగే సిలబస్లో కూడా ఇవి ఉన్నాయి అని. సో ఈ రెడ్ మార్క్స్ పెట్టిన బాక్సెస్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత ఈ నార్మల్ సిలబస్లో 2, 3, 4 ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాల్కులేషన్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్. ఇవి తర్వాత చేయండి. అంతే తప్ప ఈ టాపిక్స్ తప్పితే మీరు బయటికి వెళ్ళొద్దు. బయట వేరే యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనో ఇంకా ఎక్కువ చెప్పినా కానీ చదవద్దు మ్యాథ్స్ కోసం అయితే. ఎందుకంటే మనకు అఫీషియల్గా సిలబస్ నుంచి ఏవైతే ఇచ్చారో వాటిని, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్గా వీటిని దాటి అయితే క్వశ్చన్స్ రావు. ఓకే, నేను ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవ్వమని చెప్పాను, ఎందుకంటే టాపిక్స్ అన్నీ కవర్ అవుతున్నాయి కాబట్టి. అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి ఒక రిసోర్స్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఏ రిసోర్స్ విచ్ కవర్స్ ఆల్ ఆర్ మ్యాథ్స్ అండ్ టాపిక్స్ ఫ్రమ్ సిలబస్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ సిలబస్లో ఉన్న టాపిక్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్న టాపిక్స్ని మ్యాక్సిమం కవర్ చేసేటువంటి రిసోర్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఆర్ఎస్ అగర్వాల్లో మ్యాక్సిమం కవర్ చేస్తున్నాయి అనిపించింది. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని కావాలంటే సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టాపిక్స్, ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న టాపిక్స్ ఇవన్నీ కవర్ అయ్యాయి అనిపించినాయి. సో అందుకని నేను ఆర్ఎస్ అగర్వాల్ సెలెక్ట్ చేసిన రిసోర్స్ కింద. టార్గెట్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, సో దట్ మీరు ప్రిపరేషన్ బాగా చేస్తారు. నెక్స్ట్ కంప్లీట్ ఆల్ సమ్స్ ఇన్ ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రయారిటీ ఆర్డర్ బేస్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మిగిలిన టాపిక్స్
చెప్పే కదా, ఇది మీ ఫస్ట్ రీడింగ్ అయి ఉండాలి. ఫస్ట్ రీడింగ్లో ఆర్ఎస్ అగర్వాల్లో ఏవైతే సమ్స్ ఉన్నాయో అవి నార్మల్గా చేసుకుంటూ కాన్సెప్ట్స్ అన్నీ చదువుకుంటూ వచ్చేయండి ఫస్ట్ రీడింగ్లో. అంతే తప్ప నోట్స్లు అయితే చేసుకోకండి ఫస్ట్ రీడింగ్. నెక్స్ట్ సెకండ్ రీడింగ్ వచ్చేసి ప్రతి టాపిక్కి ఒక టాపిక్ వచ్చి ఒక పేజ్ ఆఫ్ ద నోట్స్ మాత్రమే యూజ్ చేయాలి. మొత్తం మీకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 20 నోట్స్, 20 టాపిక్స్. సో 20 పేజెస్ ఆఫ్ నోట్స్ అంటే అట్ మ్యాక్స్ 10 పేపర్స్లో మీరు మొత్తం మ్యాథ్స్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ ఫార్ములాస్ అన్నీ ఒక 10 పేపర్స్లో రాసుకోవాలన్నమాట. సో దట్ ఇది మీ షార్ట్ నోట్స్ ఇప్పుడు. ఓకే, సెకండ్ రీడింగ్ టైంలో మీరు షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. ఈ షార్ట్ నోట్స్ మీరు రిఫర్ చేసుకోవాలి ఎగ్జామ్ టైం ముందు. ఓకే, ఇది సెకండ్ రీడింగ్ అప్పుడు చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు టెక్స్ట్ బుక్ యాప్లో టెస్ట్ పాస్ ఉంటుంది, దాంతో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాయండి మ్యాథ్స్కి సంబంధించి. ఆర్ఆర్బి జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్ అలాగే టెక్స్ట్ బుక్లోని మాక్ టెస్ట్లు కూడా చేయండి. మాక్ టెస్ట్లు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్కి సంబంధించి ఆర్ఆర్బి జేఈ అవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ మోడల్ క్వశ్చన్ అయితే మీరు ఎక్కువ సార్లు రాంగ్ చేస్తున్నారో ఆ క్వశ్చన్స్ని మార్క్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఆ మార్క్ చేసిన క్వశ్చన్స్ అన్నీ మీరు దాంట్లో ఏవైతే టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయో వాటిని మళ్ళీ మీ షార్ట్ నోట్స్లో అప్డేట్ చేసుకోండి. సో ఇప్పుడు మీ షార్ట్ నోట్స్ మ్యాక్సిమం 25 పేజెస్ మించి ఉండకూడదు. ఈ 25 పేజెస్ మీరు రివైజ్ చేయాలి ఎగ్జామ్ టైంలో. ఓకే, ఇది నేను మ్యాథ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలాగే అన్ని సబ్జెక్ట్స్కి మీరు సేమ్ మోడల్లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఇంకా ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ డీటెయిల్గా అంతా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీరు జేఈ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో CBT1కి సంబంధించి చాప్టర్ వైజ్ ప్రతి సబ్జెక్టు వెయిటేజ్ బేస్డ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మీ మీ జర్నీలో నేను హెల్ప్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ.